స్వయం సేవా సంఘ్ ప్రారంభించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఒక శుభ తరుణంలో ప్రతి గ్రామంలో కూడా సంఘం చేసినటువంటి యొక్క కార్యక్రమాలు, సంఘం చేసినటువంటి ఒక మంచి పనులు ఏవైతున్నాయో అవన్నీ ప్రతి ఒక్కరికి కూడా తెలవాలి, ప్రతి గ్రామంలో తెలవాలనే ఉద్దేశంతో సంఘం ఎవరి కోసం పనిచేస్తున్నది, ఆర్ఎస్ఎస్ అంటే ఏంటిది, దేనికోసం పనిచేస్తున్నది, ఎవరి గురించి కొట్లాడుతున్నది, ఈ దేశం కోసం, ధర్మం కోసం. ఇవాళ ఆర్ఎస్ఎస్ స్టార్ట్ అయినాక ఏమేమి కార్యక్రమాలు మంచి పనులు చేసింది అని ప్రతి ఒక్కరికి ఇంటికి పాంప్లెంట్ పోవాలనే ఉద్దేశంతో ఈ స్టిక్కర్ పోవాలి. ఇవాళ ఆర్ఎస్ఎస్ లేకపోతే రామజన్మభూమి కాకుండా, ఆర్ఎస్ఎస్ లేకపోతే ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్రం దేశంలో ఉండకుండే. ఇవాళ కాశ్మీర్లో 370 ఆర్టికల్ ఓనికి ప్రధాన పాత్ర పోషించింది సంఘం. ప్రతి రామ మందిర్ నిర్మాణానికి ప్రధాన పాత్ర పోసి ప్రతి గ్రామంకి వెళ్ళి మిగతానికి వెళ్ళి కూడా పోయిన వచ్చి కల్పడకి పోయినా అందరికీ తెలుసు, అయోధ్య పోయిన అంతా. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా సంఘం చేసినటువంటి ఒక కార్యక్రమాలు ఏమున్నాయో ప్రతి ఒక్క హిందువుకు తెలవాలనే ఉద్దేశంతో ఈరోజు రేపు ఈ యొక్క కార్యక్రమం పూజ చేసి ప్రతి ఇంటికి పోయి ఈ స్టిక్కర్ వేసి వాళ్ళకి ఆ పాంప్లెంట్ ఇచ్చి అమ్మ ఆర్ఎస్ఎస్ చేసినటువంటి కార్యక్రమాలు ఇవని చెప్పి వాళ్ళకి వివరించాలి. ఆ ఉద్దేశంతో ఇది పార్టీలకు సంబంధం లేదు, ఇది మన హిందువులం కాబట్టి, మన ధర్మం కాబట్టి, మన ధర్మం గురించి చెప్తున్నాం. మనం ప్రతి ఒక్కరు పోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మనం స్టార్ట్ చేసినాం. రేపు కూడా దేశవ్యాప్తంగా నడుస్తున్నది. ఈరోజు దేశవ్యాప్తంగా స్టార్ట్ అయింది. రేపు కూడా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ప్రతి ఇంటికి స్టిక్కరు, మన పాంప్లెంట్, బుక్ పోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నారు. దాని గురించి మీ కల్కూడ గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నాకు సహకరించారు. ఇంటింటికి పోయి పాంప్లెంట్ వేసి ఇవాళ నేను స్టార్ట్ చేసిన, రేపటి నుంచి మీరు కూడా ప్రతి ఇంటికి పోయి ఈ స్టిక్కరు, ఆ పాంప్లెంట్ ఇచ్చి అందరికీ వివరించాలని చెప్పి తెలియజేసుకుంటాం మీ గ్రామ పెద్దలకు. ఈ అవకాశం ఇచ్చినటువంటి కల్కూడ గ్రామ పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్.